ప్రముఖ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు 1వ పట్టణ సిఐకి హిందూ చైతన్య వేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం విశ్వ హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు రామమూర్తి మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేస్తూ మాట్లాడుతున్న ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్, శ్రావణ్ కుమార్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అనంతరం లీగల్ అడ్వైజర్ జయకుమార్ మాట్లాడుతూ అసభ్యకరమైన అపూతు మాటలు మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై ద్వేష భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విధమైన చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోటపాలెం వెంకటేష్, గౌరీ, సునీల్ కుమార్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, ప్రశ్న రావణ్, అదే ప్రకాష్ రాజుల పైన కంప్లైంట్ ఏం జరిగింది. కారణం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, మన రాధా మనోహర్ దాస్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్న నాయకులపైన దూషించడం చాలా దారుణం. ఇది రాజును అవమానపరచడంగా భావిస్తున్నాం. వీళ్ళు అయితే దళితులనే ఉంటారు, లేదంటే క్రిస్టియన్లు అంటారు. ఈ దళిత క్రిస్టియన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రాజ్యాంగంలో ఈ పదం ఉంది? దీన్ని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు చట్టసభల్లో వీళ్ళు వచ్చి భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి ఎదవల్ని దేశద్రోహం కింద తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు 1 టౌన్ సిఐ గారిని కోరడం జరిగింది. ఒక ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మాన్ని, అదేవిధంగా ఇస్కాన్ భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ని బట్టి చాలా దూషించడం అనేది చాలా దారుణం. వారు దేవుళ్లాగా హిందూ సమాజం కాషాయ వస్త్రధారుల్ని దేవుళ్లాగా పూజిస్తారు. అలాంటి హిందూ సమాజం పూజించే వ్యక్తిని బట్టి 2029లో ఏమో చేస్తాను అని చెప్పని అంటాడు. ఈ దేశంలో ఉన్నటువంటి సన్యాసులకు కానీ, ఋషులకు కానీ ఎన్నికలతోనూ, పాలనతోనూ, ప్రజా పార్టీలతోనూ సంబంధమే లేదు. వారు ఎప్పుడూ సర్వేజన సుఖనోభవంతు అంటూ సనాతన ధర్మ ప్రచారం కోసం వారు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా దూషించటము అంటే హిందూ సమాజం చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మాట్లాడటం చాలా బాధాకరం. హిందూ సమాజం చేతులు కట్టుకుని గమ్మున ఉండదు. జడ్డా శ్రావణ్ కుమార్ మరియు సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, కొందరు ఇట్లాంటి వాళ్ళు వ్యక్తులు తయారయ్యారు. అదే పనిగా ఈ దేశం సమగ్రతకు భంగం వాటిల్లుతున్న సందర్భం వచ్చింది. ప్రభుత్వం కూడా వీళ్ళు చూస్తూ ఊరుకోకుండా వెంటనే వీళ్ళని గూడ్లా చట్టం కింద అరెస్ట్ చేసి హిందూ సమాజాన్ని శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక ద్వారా మన చిత్తూరు నగర 1 టౌన్ సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.